ఈ గట్కా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ గట్కా అనేది పంజాబ్ గేమ్ అండి. యాక్చువల్లీ ఇది పంజాబ్ గేమ్. పంజాబ్ నుంచి పంజాబ్ వాళ్ళు ఫైట్ చేసి ఇది భారతదేశం అంతటా వ్యాప్తించింది. దీన్ని ఒక వరల్డ్ వైడ్గా తీసుకెళ్లాలనుకుంటుంది సదుద్దేశంతో దీన్ని ఇండియాలో స్పోర్ట్స్ కోటా కింద ఇప్పుడు మనకి రిజర్వేషన్ కల్పించారు. దాని కారణంగా అదేవిధంగా మేము కోచెస్ వెళ్ళి మేము నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని మన జిల్లాలో కొంతమంది పిల్లలకి ఇది నేర్పించి దాని తాలూకా ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలు ఆర్జించి దాని నుంచి మనం పైకి వెళ్ళి డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. ఆ విధంగా పిల్లలకి తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఈ అసోసియేషన్ మీట్ ఫస్ట్ అసోసియేషన్ మీట్ శ్రీకాకుళంలో ఈ పిఎన్ఎం స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ పిఎన్ఎం స్కూల్లో నిర్వహించిన ఈ మీటు స్టేట్ లెవెల్కి సెలక్షన్ చేసి ఎవరైతే బాగా ప్రతిభ కనపరుస్తారో వాళ్ళని స్టేట్ మీట్కి తీసుకెళ్తాము. అక్కడ నుంచి స్టేట్ నుంచి నేషనల్ నుంచి మళ్ళీ దీన్ని ముందుగా ఎస్జిఎఫ్కి దీనికి అవకాశం ఇవ్వడం జరిగింది. స్కూల్ గేమ్ ఫెడరేషన్లో ఈ సర్టిఫికెట్లు చాలా యూజ్ అవుతాయి. ఎందుకనగా ఇప్పుడు IIIT అయినా కానీ ఏపీఆర్జేసీ కానీ ఏదంటే గవర్నమెంట్ స్కూల్కి ఏదైనా అవకాశాలు ఉంటాయి కదా, దాని సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఆ సర్టిఫికెట్ వాల్యుబుల్, అంతతోడు పిల్లలకి ఆత్మరక్షణ, మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్. అమ్మాయిలకి ఈ రోజుల్లో కొంచెం అన్యాయాలు, అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాని నుంచి ఎంత వీలైనంత వరకు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ మన డిస్ట్రిక్ట్ పేరుని అలాగే స్టేట్ పేరుని మన ఇండియా పేరుని ముందుకు తీసుకెళ్తారు.